చెప్పండి అసలు బీసీల పైన మొత్తం కుట్రపూరితంగానే జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా బీసీల మీదనే జరుగుతుంది, ఇంకోరి మీద జరుగుతుంది. బీసీలని ఇంకా చంపుతలేరు, ఈ మధ్యలో చంపుతలేరని సంతోషపడుతున్నాం. అలాగే అడివారికి కూడా దాడులు జరుగుతున్నాయి. రేపు మాపో ఇంకా అవి కూడా అవుతాయి. అవసరమైతే మనుషులను కూడా బీసీ నాయకత్వం ఇప్పుడు బీసీలల్లో మేము మీడియాలోనే లోపలేస్తారు. ఎవరినైతే ముట్టుకోవద్దో పాత్రికేయ మిత్రులనే లోపలేస్తారు, మంచి మంచులను లోపలేస్తారు. వాళ్ళకి ఎదురు తిరిగితే ఎవడైనా ఒకటే, మీ మీడియా అయినా ఒకటే, బీసీలు అయినా ఒకటే, ఎస్సీలు అయినా ఒకటే, ఎస్టీలు అయినా. ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్నప్పుడు మీడియా వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు అట్లా అరెస్ట్ చేస్తాను ఖండించినాం. ఇప్పుడు ఎంత అయినా ఈ పని చేస్తుంది మీడియా వాళ్ళని. అప్పుడంటే కష్టంలు ఉండవు, ఇప్పుడు అన్నీ వెల్ సెటిల్డ్ కదా, సీఎం పదవి ఉంది కదా, చేస్తాడు అట్నే. ఒట్టే జనం మీద ఎలా అనిపోతుంది, కుట్ర అనిపోతా. ఒట్టే జానయ్య మీద ఇప్పటికీ ఇది పదోసారి కూడా బీసీల మీద ఈయన ఒక్కడని కాదు, బీసీ నాయకత్వం మీద మొత్తం ఒత్తుట్లే అవుతాయి. మొన్నటిదాకా పృథ్వీరాజు నేయలేదా, అంతకుముందుకు మల్లన్న నేయలేదా, అంతకుముందుకు తొలివేరుగు రఘు నేయలేదా, మొన్న మిత్రుడు కేవీఆర్ న్యూస్ ఛానల్ లీడర్, జర్నలిస్ట్, మిమ్మల్ని ఇంకా చాలా మందిని బాధ పెట్టలేదా, ఆఫీసులు వలగొట్టలేదా, మానిటర్లు ఎత్తుకోలేదా? ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా మనోళ్ళు పోయి సిగ్గు లేకుండా ఓట్లు వేసుకుంటా వాళ్ళని తిడితే ఎవరిని తిట్టే అవసరం లేదు. మన మార్పు మనం కోరుకోవాలని చెప్తాను. మరి బీసీలలో ఎందుకన్నా ఎందుకు రావట్లేదు? అయితే ఒక గుంపును చేస్తుండవాడు, వాని ఫలితం కోసం తిరుగుతుండు, వాని ఇల్లు గిల్లో కారు బెంజ్ కారు రాగానే వాడు వానితో పోయి ఎమ్మెల్సీ ఏదో ఒకటి అవుతుండు, వానితో కాంప్రమైజ్ అవుతుండు. ఈ బీసీలలో జనాలు కూడా ఎంతమందిని లీడర్ చేయాలి, నేను చేస్తే కూడా ఈ కొడుకులంతా అమ్ముడు పోతురు అని చెప్తారు. మంచి నాయకుడు వచ్చినంత చెప్పు వెయిట్ చేయరి అని చెప్తున్నాం. మంచోని కోట్లు వేయరి, మంచోని నిలబెట్టుకోరి. సాధ్యమవుతుంది. సాధ్యం కాందే అంబేద్కర్ పుట్టిండా, సాధ్యం కాందే పూలే పుట్టిండా, సాధ్యం కాందే పెరియార్ పుట్టిండా, సాధ్యం కాందే సాహు మహారాజ్ పుట్టిండా, సాధ్యం కాందే బీపీ మండల్ ప్రసాద్ పుట్టిండా, ముల్యాంగ్ లాలు పుట్టిరా, కేజ్రీవాల్ పుట్టిరా. అసలు ఏం లేదు, సాధ్యం అవుతుంది. ఏదో ఒక దాంట్లోకి నాతోనే కావచ్చు, నీతోనే కావచ్చు, సాధ్యమైనది కాదు. ఎవరైతే డైరెక్ట్ బెల్లి లలిత అక్కని ఎలాగైతే ముఖ్యమంత్రి చంపేస్తామని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తారు, బరాబర్ ఇస్తారు. ఏం చెప్తారంటే ప్రభుత్వం సిగ్గుతోని అరెస్ట్ చేయాలి, సస్పెండ్ చేయాలి. ఇప్పుడు మొన్న బోరగడ్డ అనిల్ అంటోడు వైసీపీలు ఉండే, దాన్ని సస్పెండ్ చేసి సజ్జల మొన్న ఆఫీస్లోకి రానియలేదు కదా. ఓకే, ఎంతో అంత పార్టీకి కష్టపడ్డాడు. మరి వీళ్ళ పార్టీలో ఉండి చంపుదాం డైరెక్ట్ నెక్స్ట్ ఇంకో 2 నెలలు అది ఉందంట. ఎలిమినార్ ఈశ్వరమ్మ మీద లేదు, లేపుతామని చెప్తారంట. ఏం చేస్తారమ్మా, ఏముంటది వాళ్ళకు, ఆ రైట్ ఉన్నది చేస్తారు, అధికారం వాళ్ళ చేతులు ఉన్నది. ఎవరైతే తిట్టినోడో వాళ్ళకి, ఇప్పుడు ఎవరైతే థ్రెడ్ ఉందో వాళ్ళకు కన్విన్స్ ఇవ్వకుండా తిట్టిన వాళ్ళకి కన్విన్స్ ఇస్తారు. ఆధిపత్యం ఎవరి చేతులు ఉంది? మా అన్న చేతులనే ఉంది కదా, మా రేవంత్ అన్న చేతులనే ఉంది. ఇస్తాడు, వాళ్ళ కులాన్ని ఆయన కాపాడుకుంటాడు. మా కులానికి సిగ్గు లేకుండా వాళ్ళ నన్నుడు ఎక్కడిది? వాళ్ళ కులపొలను ఆయన కాపాడుకుంటూ మా కులపొలను రోడ్డు మీద అరెస్టులు అయ్యి మళ్ళీ దీని రకంగా కూడా మళ్ళీ అరెస్టులు అవుతున్నాం. మేమే తిట్లు తింటున్నాం, మేమే దెబ్బలు తింటున్నాం, మేమే లోపలి పోతున్నాం. అట్లా చూపించిరు కూడా కదా. బెల్లి లలితని 17 ముక్కలు చేసిరు కదా. వాళ్ళ కుటుంబంలో 5 మందిని ట్రాక్టర్లతో కాళ్ళు పెట్టి చీరిరు కదా. ఓకే, మా రోజు వీరన్నని చంపిరు కదా, సాంబశివుని చంపిరు కదా, గండ ఏలయ్య గౌడ్ని చంపిరు కదా, అసన్పర్తి సాంబయ్యని చంపిరు కదా, సత్యం ఎర్ర సత్యంని చంపిరు కదా. ఇంకేముంది నిరస్తం అంటే ఇప్పుడు వీళ్ళని కూడా చంపాలని చెప్పేసి ఆలోచనలు ఉన్నారేమో. ఈశ్వరమ్మ మనవల్ని టార్గెట్ చేసిరంట ఆల్రెడీ. ఎవరో గౌడ్ సోదరులు కూడా కష్టపడితే కూడా వాళ్ళని కూడా టార్గెట్ చేసిరంట. ఇక చేయమని చెప్పురి. తిక్క లేవాలే బిడ్డ. మీ రిజర్వేషన్లు మీరు అడుక్కునే రోజులు తెస్తాం. మీ రిజర్వేషన్లు మా కులాలు పోయి రిజర్వేషన్లు అడుగుతున్నాయి కదా, మీ రిజర్వేషన్లు మిమ్మల్ని అడిగిపించే రోజు తీసుకొస్తాం. తమిళనాడు విజయ్ కూడా సామాన్యుడు ఏం కాదు, 15 ఏళ్ళు కష్టపడ్డాడు, రూలింగ్కి వచ్చిండు. ఎవరినైనా 10 ఏళ్ళు మీరే ఉండొచ్చు, రేపు రావచ్చు బయటికి, మీరే ఉండొచ్చు రావచ్చు. ఇప్పుడు ఒక టైం వచ్చినప్పుడు దేశంలో ఇబ్బందులు అయినప్పుడు అవసరమైతే అలా గన్మెన్లే కాల్చి చంపిన రోజులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మాకు వచ్చే బాధలు ఏంటంటే మా బీసీలకు అన్యాయం జరిగినప్పుడు ఇక నేను ఈ పార్టీలు ఉంటేంత ఉండకుంటే ఎంత, ఈ పార్టీ ఉంటేంత ఉండకుంటే ఎంత. ఇప్పుడు అందరూ బయట ఏరే పార్టీ నుండి అధికార పార్టీతో కొట్లాడతారు, మీరు మాత్రం మీ సొంత పార్టీతో కొట్లాడుతారు. తప్పు ఏదైనా నిజాయితీ పరుడబ్బా. నేనేమో చెప్పులు మోసేటోని కాదు, గులాంగిరి చేసేటోని కాదు, ఇంకోటి ఆయన కింద తొత్తులు లేక డైపులు కొట్టి కాళ్ళు మొక్కేటోని కాదు. నేను చిన్నప్పటి నుంచి ఇట్లనే ఉన్నా, స్టూడెంట్ డేస్లు ఇట్లనే ఉన్నా, యూత్ డేస్లు ఇట్లనే ఉన్నా, కాంగ్రెస్లో యూత్ కాంగ్రెస్ ఎలక్టెడ్ అయినప్పుడు కూడా ఇదే నిలదీసిన. అదే బహుశా కావచ్చు మన టికెట్ వచ్చి రిటర్న్ పోయింది, దానికి ఏం భయపడతలేను.
చరిత్ర కోసం బతుకుదాం. రేవంత్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చిన రోహిత్ రెడ్డికి ఆయనకే ఇచ్చుకుండు కదా, ఇంకేముంది. నాకంటే సీనియర్ అయితే రోహిన్ కాదు కదా, రోహిన్ కూడా టీడీపీలోకి వెళ్ళి వచ్చింది కదా. డిపాజిట్ కూడా రాలేదు అక్కడ. డిపాజిట్లు ఎందుకు వస్తాయి మరి, కష్టపడి 4 ఆఫీసులు పెట్టుకున్నా నేను కదా. అంటే మన పదవులు వచ్చినా కూడా ఇక్కడనే ఉంటారా? పదవి వచ్చినా రాకున్నా వచ్చినా రాజీనామా చేస్తా. ఇలా రాసుకో, వాళ్ళు పదవి ఇస్తారు ఈ వారం రోజులల్లా, వచ్చినా కూడా రాజీనామా చేస్తా. ఈ వీడియో ఇని అది ఇచ్చుడు కూడా బంద్ చేస్తుండొచ్చు నాకు తెలియదు. ప్రజల కోసం ఫైట్ చేస్తున్నారు మీరు. ప్రజల కోసమే వేస్తాం, మా అయ్య దానికోసమే వేసి, నేను దానికోసమే వేస్తాను. మా ఇంట్లో వదిలేసిందే చిన్నప్పుడు ప్రజల కోసం, అమర్పేట ప్రజలకు చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని చేయడానికి సిద్ధమైన. దమ్ముంటే పెట్టుకోమని ఓన్ గుండెలు ఎంత దమ్ముందో. మీ బిజినెస్ కూడా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బిజినెస్లు చేస్తారు, అక్రమ బిజినెస్లు కావు. తాతల నుంచి వచ్చిన గొల్లలో పాలు అమ్ముకొని బతారు హైదరాబాద్ లో. పాల బిజినెస్ డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది? నాణ్యత మేము గడ్డేసి ఇంజక్షన్లు వేసి పెంచాం, గడ్డేసి పాలు అమ్ముకుంటాం. చేసుకోమని ఏముంటుంది? పార్టీ ఆఫీసులు పెట్టినా అవి తీసేయమన్నా తీసేసి బహుజన సేన ఆఫీస్ పెడతాయి ఇక నెక్స్ట్. ఒకటేనా ఒక ఆన్సర్ అంటే చాలా మంది బయట డిస్కషన్ శ్రీనివాస్ యాదవ్, అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ పక్కా కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా లేదంటే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? పరిణామాలు చెప్తే బీపీ మండల్ ప్రసాద్ కూడా కాంగ్రెస్ పార్టీ, సుభాష్ చంద్రబోస్ కూడా కాంగ్రెస్ పార్టీ, అనేక ఉన్నోళ్ళంతా కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నోళ్ళంతా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అందరూ బీసీ నినాదంతో ముందుకు పోతున్నారు. తీన్మార్ మల్లన్న కావచ్చు, కవిత కావచ్చు. మరి మీరు కూడా పార్టీ పెడుతున్నారు బీసీ నినాదంతో. ఒకటమ్మా, బీసీని అడ్డం పెట్టుకునేది ఉంటే చిన్నప్పటి నుంచి నేను కొట్లాడాను. బీసీని అడ్డం పెట్టుకునేది ఉంటే నేను ఎప్పుడు పార్టీ పదవి ఇస్తేనే తీసుకునేటోని. ఢిల్లీలో పోయి అర్ధగంట సేపు కూర్చుంటే నాకు ఏదో చైర్మన్ ఇస్తారు. చైర్మన్తోని నేను రాష్ట్రంలో ఏమి ఎలుగబెట్టేది ఉండదు, ఆయన ఫండ్ పెట్టేది ఉండదు. నేను ప్రజలకు బాగా చేయాలనుకుంటున్నా. నేను 20 ఏళ్ళు స్టూడెంట్ యూత్ కాంగ్రెస్లో పనిచేసి నేను అనేక మందికి ఫ్రీ విద్య ఇప్పించినోని. ఫ్రీ విద్య అంటే వీళ్ళు ఇయ్యలేని విద్యని నారాయణ చైతన్యాల, గాయత్రిల, బీటెక్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలలో, అవంతి కాలేజీలలో ₹1,00,000 ఉంటే 50,000 తగ్గించినోని నేను. నా రికార్డు ఉంది, డైరీ ఉంది. రమ్మని డిబేట్లకు ఏ మంత్రి వస్తాడో, ఏ ఎమ్మెల్యే వస్తాడో, ఏ పార్టీ లీడర్ వస్తాడో రమ్మను. అంతేగాని నేను బీసీలను అడ్డం పెట్టుకొని నేను బీసీ నాయకు సంఘం పెట్టుకోలేడా. బీసీలో అన్యాయం అవుతుందని కొట్లాడుతున్నా. బీసీలను అడ్డం పెట్టుకుంటాడు వాడు, బీసీ సంఘం పెట్టుకొని తిరుగుతాడు చూడు, వాడు అడ్డం పెట్టుకొని ఆ పటేల్ కాడ పోయి కాళ్ళు మొక్కి తెచ్చుకుంటాడు. అంతే. వాళ్ళ లేక గులాంగిరి చేసే బతుకులు మా అయ్య బతకలేదు. నేను మంచోనికి కడుపులో కన్నారు కాబట్టి రుబాబుగానే మా అయ్య కన్నాడు, రుబాబుగానే నేను బతుకా. నువ్వు మారినప్పుడు నేను మారినప్పుడు, నేనైతే మారినా, నువ్వైతే మారినా, ప్రజలు మారాలి, వాళ్ళ కులాలు మారాలి, బీసీ కులాలు మారాలి, బీసీ వ్యవస్థ మారాలి. ఎందుకు 100కి 85 కూటికి లేని వాళ్ళం కూడిత రాజ్యం అన్నాడు మాన్య కాంచీరాం. కుంటసీన్ రాసిన సిరిసిల్ల. ఎస్సీలకున్న చైతన్యం బీసీలకు లేదు, ఎస్టీలకున్న చైతన్యం బీసీలకు లేదు. ఎస్సీ మీద ఈరోజు ఈశ్వరమ్మ మీద దాడి అయ్యి, జానయ్య మీద దాడి చేసినట్టు ఎస్సీల మీద దాడి అయ్యి 2 నిమిషాల రాష్ట్రం కొల్లలం చేసేస్తారు. మన కాక్రోజులు చేయలే ఢిల్లీలో, ఆ మాదిరిలో అవుతుంది. అంటే దీన్ని బీసీ లీడర్లు గాజులు వేసుకొని కూర్చున్నారు. బీసీ కులం రెడీగా ఉన్నది యువత కొట్లాడడానికి, కానీ ఏడమ్మతో రాని వెళ్తలేరు. అంతే. బాధ అట్లా అంగట్లా 100% వస్తువుల లెక్క అమ్మనికి రెడీగా ఉన్నారు. ఏదైతే 5% ఉన్న రెడ్డిల ఆధిపత్యం ఇంకా తెలంగాణ నడుస్తుంది. ఇది ఆంధ్ర పెత్తందారుల చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంది తెలంగాణ మళ్ళీ. ఇప్పుడు పోయిందంటే నేనేం చెప్పేటోని ఆ పదవిలో లేను. పోయింది అనుకోవచ్చు, పోలేదు అనుకో. పోయింది కాబట్టి రామేశ్వరరావు మళ్ళీ తీస్తుండు, మెగా కృష్ణారెడ్డి మళ్ళీ వేస్తుండు, ఎస్సీ ఎస్టీ బీసీలను దొక్కుతున్నారు. అదేవిధంగా కమ్మరాజ్యం వచ్చి ఈడవలు నిలబడ్డది. మరి మీకెందుకు గమ్మున పదవి ఉంది, మీ పనేదో మీరు చూసుకోవచ్చు కదా, కొట్టాడటం ఎందుకు? అంబేద్కర్ సార్ అట్లనే అనుకుని వండుకున్నా, ఇంట్లో పడుకోలేదు కదా. అన్నం తినకుండా పిల్లల్ని, ఆరోగ్యం బాగలేకున్నా కూడా పిల్లలు చనిపోయినా కూడా వీళ్ళే నా పిల్లలని బయటికి వెళ్ళారు. పూలే జ్యోతిరావు పూలే పిల్లల్ని కనుకుంటే భారతదేశం పిల్లలే నా వాళ్ళు అనుకుని బయటికి వెళ్ళారు. సో వాళ్ళ అడుగుజాడల అలా చెప్పుల దుమ్ములంతా చరిత్రలో మిగిలిన వాళ్ళ బాటలో నేను నడుస్తామని సృష్టిస్తామంటలేను. వాళ్ళంతా చరిత్ర అవసరం లేదు, వాళ్ళ కాలు చెప్పు దుమ్మంతా చరిత్రలు ఉన్నా చాలు. గాది కావాలని బీసీలు ఏకం కావాలి, ఎస్సీలు అంతా సపోర్ట్ చేసుకోవాలి. రాజ్యం బహుజన్లలో ఏదో ఒక కులం రాజ్యం వేయాలి. మాదిగలు రాజ్యానికి వచ్చి సీఎంలు అయినా మేము హ్యాపీ. మాలాలు వచ్చినా సరే, మా గొల్లలు వచ్చినా సరే, ముదిరాజులు వచ్చినా సరే, గౌన్లలో వచ్చినా సరే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో ఏ కులం వచ్చి రూలింగ్ చేసి సీఎం అయితే ఆ రోజు మేమంతా హ్యాపీగా బతుకుతాం.